హలో క్యూటీస్, అందరికీ పొడవు జుట్టు అంటే చాలా ఇష్టము. బట్ మెయింటైన్ చేయడమే చాలా కష్టం కదా. ఈరోజు నా హెయిర్కి నేనే ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాను నేను. మందారమాకు, గోరింటాకు, కరివేపాకు ఈ మూడింటిని బాగా కడుక్కొనేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చి ఉసిరికాయలు. ఉసిరికాయ చాలా మంచిది హెయిర్కి. కొంచెం వాటర్ తాగితే ఇంకా భలే ఉంటుంది కదా ఆ ఫీల్. నెట్ట మధ్యాహ్నం పోయి మరీ వెతికి తెచ్చుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఆకులు బాగా ఎండిపోయిన తర్వాత బాండీలోకి ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. అండ్ ఇందులోకి ఆకులు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాము. మనం ఎంత ఆయిల్ పెట్టినా కానీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకుంటున్నాము అనే దానిపైన కూడా మన హెయిర్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత కలమంద అండ్ కలోంజీ సీడ్స్, ఇవి వచ్చేసి మెంతులు. దాని తర్వాత వచ్చేసి ఉసిరికాయలు వేసుకుంటున్నాను. అండ్ వేపాకు వేసుకోవచ్చు, బట్ నాకు వేపాకు ఆప్షన్ దొరకట్లేదు. సో దానివల్ల నేను ఇంకా నిమ్మకాయ ఒకటి హాఫ్ సైజ్ పిండేసుకొనేసి ఆ తొక్కను కూడా యాడ్ చేసుకునేసాను. నిమ్మకాయ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నాకైతే చుండ్రుకి భలే రిజల్ట్ ఇచ్చింది ఇది మాత్రము. దాని తర్వాత ఇది హాఫ్ అన్ అవర్ ప్రాసెస్. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది ఆ రసం మొత్తం ఆయిల్కి పట్టివ్వడానికి. నేనైతే ఈ ఆయిల్ ఇలా అయిపోయిన తర్వాత చల్లారబెట్టినప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదు అంటే 1 నైట్ అలా పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇలా స్ట్రైనర్ సహాయంతో వడగట్టేసుకొని స్టోర్ చేసుకొని మంచిగా వాడుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.